కొంతమంది మగవాళ్ళలో సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు అంగం గట్టిగా అయ్యి అంటే పెద్దగా అయ్యి స్ట్రైట్‌గా కాకుండా కొంత ఇట్లా వంకరగా ఉంటది. కిందకి గానివ్వండి, పైకి గానీ, పక్కకు గానీ కొంత వంకరగా ఉంటది. అటువంటి ప్రాబ్లమ్‌ని పెనైల్ కర్వేచర్ అంటారు. సో, ఈ పెనైల్ కర్వేచర్ లేదా ఈ పెన్నిస్ బెండ్ ఉండటానికి ముఖ్యంగా 2 కారణాలుంటాయి. ముందొచ్చేసి ఒకటి కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటారు. సో, ఈ కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటే వాళ్ళకి ఎరెక్షన్స్ వచ్చిన స్టార్టింగ్ డేస్ నుంచే అంటే వాళ్ళు 15-20 ఇయర్స్ ఏజ్ అప్పుడు ఎరెక్షన్ నోటీస్ చేసినప్పుడు వాళ్ళ ఫస్ట్ టైం అంగం గట్టిపడినప్పటి నుంచి కూడా పెన్నిస్ బెండ్ ఉంటది. అది కంజనైటల్ పెనైల్ కర్వేచర్. అంటే అది మధ్యలో వచ్చే ప్రాబ్లం కాదు. వాళ్ళకి బై బర్త్ వచ్చిన ప్రాబ్లము. సో, వాళ్ళ ఫస్ట్ ఎరెక్షన్ నోటీస్ చేసినప్పటి నుంచి కూడా పెన్నిస్ ఇట్లా కొంత బెండ్ ఉంటదనమాట. అది 10 డిగ్రీస్ ఉండొచ్చు, 30 డిగ్రీస్ ఉండొచ్చు, 40 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్ ఎంతైనా ఉండొచ్చు. సో, ఈ ప్రాబ్లమ్‌ని కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటారు. అంటే ఇది వాళ్ళకి బై బర్త్ వచ్చిన ప్రాబ్లము. అండ్ సెకండ్ ప్రాబ్లమ్ వచ్చేసి కొంతమందిలో పెన్నిస్ అనేది స్టార్టింగ్ డేస్‌లో అంటే వాళ్ళకి ఎరెక్షన్ వచ్చిన కొత్తల్లో అంటే ఆల్మోస్ట్ ఒక 35, 40, 45 ఇయర్స్ దాకా కూడా పెన్నిస్ స్ట్రైట్‌గానే ఉంటది. అంటే నార్మల్‌గానే ఉంటది. కానీ తర్వాత స్లోగా పెన్నిస్ అనేది బెండ్ అయిపోతూ ఉంటది. దానికి రీజన్ వచ్చేసి పైర్నిస్ డిసీజ్. సో, వాళ్ళకి ఎరెక్షన్ నోటీస్ చేస్తున్న ఫస్ట్ నుంచి గనక పెన్నిస్ బెండ్ ఉంటే దానికి కారణము కంజనైటల్ పెనైల్ కర్వేచర్. అట్లా కాకుండా స్టార్టింగ్‌లో పెన్నిస్ ఎరెక్షన్ వచ్చినప్పుడు నార్మల్‌గానే ఉండి తర్వాత 45-50 ఇయర్స్ ఏజ్ తర్వాత పెన్నిస్ బెండ్ వస్తుందనుకోండి, దానికి పైర్నిస్ డిసీజ్ అనేది ఒక ప్రాబ్లమ్, ఒక కారణము. సో, ఈ పెన్నిస్ బెండ్ ఉండటానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి కంజనైటల్ పెనైల్ కర్వేచర్ అంటే అది బై బర్త్ వచ్చే ప్రాబ్లము. అండ్ సెకండ్ వచ్చేసి పైర్నిస్ డిసీజ్. ఇది మధ్యలో వచ్చే ప్రాబ్లమ్. అంటే ఏజ్ ఒక 40-50 ఇయర్స్ ఏజ్ తర్వాత షుగరు లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వచ్చే ప్రాబ్లమ్ అనమాట ఇది. అయితే ఈ పెన్నిస్ బెండ్ ఉన్నప్పుడు సెక్షువల్‌గా ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటారు మగవాళ్ళు సెక్స్‌లో అనంటే, ఎప్పుడైనా సరే అది కంజనైటల్ పెనైల్ కర్వేచర్ కానివ్వండి, లేదా పైర్నిస్ డిసీజ్ కానివ్వండి, ఎటువంటి ప్రాబ్లమ్ వల్ల ఈ పెన్నిస్ బెండ్ ఉన్నా 30 డిగ్రీస్ దాకా అంటే పెన్నిస్ గనక 30 డిగ్రీస్ బెండ్ ఉన్నా కూడా సెక్షువల్‌గా ఎటువంటి ఇబ్బంది రాదు. ఏదో ఒక రకంగా పొజిషనింగ్‌తో కొంత పెన్నిస్ ఇట్లా బెండ్ చేసుకోనో, సెక్షువల్ పొజిషనింగ్‌తో మేనేజ్ చేయవచ్చు.